హాయ్ గాయ్స్, ఇప్పుడే మన బాలయ్య బాబు టీజర్ చూడటం జరిగింది. మన బాబీ మార్క్ టీజర్, ఈ టీజర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. డాకు మహారాజ్ కి ఇచ్చిన బిల్డప్ కానీ, అక్కడ మెయిన్ గా మన బాలయ్య బాబుని ఆ గుర్రంలోంచి చూపించే ఆ గెటప్, లాస్ట్ లో ఆ ముసుగు విప్పిన తర్వాత వచ్చిన ఆ లుక్ అదిరిపోయింది అని చెప్పాలి. ఈ సినిమాలో మనకి బాలయ్య బాబు ఫ్యాన్స్ కి బాలయ్య బాబు నుంచి మనం ఏదైతే కోరుకుంటామో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఎక్కడ వదలకుండా ఈ సినిమాలో మనకి ప్రెజెంట్ చేయబోతున్నాడు బాబీ అని మనకి ఈ టీజర్ లో చాలా క్లియర్ గా చెప్పేశాడు. ఇనీషియల్ గా వచ్చిన ఆ డైలాగ్ లో ఉన్న విలన్స్, అక్కడ మన బాబీ డయాల్ కూడా మంచి సెటప్ లోనే కనిపిస్తున్నాడు, చాలా స్ట్రాంగ్ గా. వాళ్ళని ఎదుర్కొంటూ ఒక డెకాయిట్ అనాలో, మరి బందిపోటు అనాలో, మరి మహారాజ్ అంటున్నాడు. మరి ఆ మహారాజుని ఎలా చూపిస్తాడు, వీళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నట్టు మన బాలయ్య బాబుని చూపిస్తాడు అనేది మనం ఈ సినిమాలో చాలా గట్టిగానే చూడొచ్చు అనేటట్టు ఆ ఎలిమెంట్స్ ని, ఆ షార్ట్స్ ని ఈ టీజర్ లో పెట్టాడనమాట బాబీ. మనకి వాల్టేర్ వీరయ్య టీజర్ లో ఎలా అయితే ఏమీ చెప్పకుండా జస్ట్ మనకి ఏమి ఇస్తున్నాం ఫ్యాన్స్ కి, ఆడియన్స్ కి అనేదే రుచి చూపించాడు. అదే స్టైల్లో ఈ సినిమాలో బాలయ్య బాబు ఫ్యాన్స్ కి, బాలయ్య బాబు నుంచి ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అయిపోయాము. డాకు మహారాజ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాము అని కొంచెం స్ట్రాంగ్ గానే చెప్పాడు. మెయిన్ గా మన బాలయ్య బాబు డాకు మహారాజ్ అని చెప్పే ఆ డైలాగు, ఆ పదం, ఆయన పలికే ఆ విధానం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా మంచి గట్టి సినిమానే మన ముందుకు రాబోతుంది. సో మరి ఈ సినిమాలో స్టోరీని ఏ రేంజ్ లో పెట్టుకుంటాడు మన బాబీ అనేది చూడాలి. ఎందుకంటే ఎలివేషన్లు, డైలాగులు, మన తమన్ థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మంచి సీన్లు, ఇవన్నీ కన్ఫ్రంటేషన్లతో కూడుకున్న కైండ్ ఆఫ్ ఫైట్లు, ఇవన్నీ ఈ సినిమాలో ఉంటాయి అని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. సో మన బాలయ్య బాబుని ఒక కొత్త లుక్ లోనే చూపిస్తున్నాడు కాబట్టి ఆ లుక్ ని ఎంతవరకు వాడుకొని ఒక కొత్త కైండ్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని మనకి ఇస్తూ, బాలయ్య బాబుని బోయపాటి తర్వాత, మరి మొన్న మన గోపీచంద్ తర్వాత, మరి బాబీ కూడా అదే రేంజ్ లో చూపిస్తాను, నేను బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ ఇస్తాను, ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇస్తాను అనేటట్టు ఈ సినిమాని మన ముందుకు తీసుకురావాలి బాబీ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇది టీజరే కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మనం మాట్లాడుకోలేం కాబట్టి మీకు ఎలా అనిపించింది టీజర్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఫర్ నౌ డాకు మహారాజ్ టీజర్ పరంగా అయితే అన్ని ఎలిమెంట్స్ ని సమపాలులో పెట్టుకొని కొంచెం గట్టి టీజరే మన ముందుకు వదిలాడు మన బాబీ. మెయిన్ గా బాలయ్య గారి లుక్ అదిరిపోయింది అని చెప్పొచ్చు. ఒక రొటీన్ సినిమాలా కాకుండా ఒక డిఫరెంట్ సినిమాలాగా ఈ లుక్ ను వాడుకుంటూ మనకి బాబీ ప్రెజెంట్ చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. మీకు ఎలా అనిపించింది డాకు మహారాజ్ అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ సారీ ఫర్ నాట్ గివింగ్ అ లైవ్ రియాక్షన్ టు దిస్ టీజర్, అలా ఇంకా కుదరలేదన్నమాట. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.